Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. ఓకే డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు తెలుగు నేర్చుకుందాం అనేటువంటి కాన్సెప్ట్లో వెళ్తూ ఉన్నాము. లాస్ట్ క్లాస్లో ఎన్నో పదాలు రాశారు డిక్టేషన్ టైప్లో. ఇప్పుడు కూడా రాసే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్నటిదాకా ఆ నుండి అమ్మహా వరకు అక్షరాలకు కొన్ని ముఖ్యమైన పదాలు రాయడం జరిగింది. ఈరోజు మనము కా, చిన్న కా, కా, కా నుండి ముఖ్యమైన పదాలు రాసే ప్రయత్నం చేద్దాం. ఎస్, అందరూ నోట్స్లు తీసుకోండి అమ్మా. ఒకసారి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. అమ్మా అందరికీ గుడ్ మార్నింగ్ తల్లులు. ఒకసారి మైక్ ఆన్ చేసి మాట్లాడండి అందరూ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరూ. గుడ్ మార్నింగ్, వచ్చారా అందరూ? వెరీ వచ్చింది గుడ్. సార్. మార్నింగ్ సార్. ఓకే, ఈరోజు మనము కా మార్నింగ్ కా సార్. కా నుండి కా నుండి పదాలు అన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామ్మా. సరే, ఇక బుక్కులు పెన్నులు మంచిగా తీసుకొని స్టార్ట్ చేయండి తల్లులు. ఓకే రైట్, కమాన్ స్టార్ట్. ఓకే, రాయండి. కళ, 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 కళ. కా పదాలమ్మా మనం వాడుతున్నది ఇప్పుడు. కా పదాలు కళ. ఇక్కడ చూడండి, కళ అంటే కా రాసి కొంతమంది ఇలా రాసింటారు కళ. కొంతమంది ఇలా కూడా రాసిండవచ్చు. ఇది కళనే. ఇది చిన్న కళ లా, ఇది ఇది పెద్ద ళ, అళ అంటారు. మరి ఈ రెండిటికి తేడాలు ఎవరికైనా తెలుసా అమ్మా? ఒకసారి మైక్లో మాట్లాడతాను సార్ అనే వాళ్ళు మాట్లాడండి అమ్మా. మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఈ కళ ఏమి, ఈ కళ ఏమి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పండి. అందరూ వద్దు. సార్ ఫస్ట్ దేమో కళ. కళ అంటే ఏమి? క్లాస్ ఇది ఇది కళ. ఈ కళ అంటే ఏమి? చిన్న లా కళ పెడితే ఏమవుతుంది? మనం లాస్ట్ సార్ అది. చిన్న లా. ఆ, ఇది ఇ- క్లా సెకండ్ దేమో లా సార్. కళ అలా. నేను పేరు. అట్లా లా అడగలే, అట్లా అడగలే. అర్థాలు అడిగా. కళ, చిన్న కళ లా రాస్తే లా ఏమవుతుంది, దీని లా అర్థం ఏమి? పెద్ద లా రాస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాను నన్ను. లా. ఇది కళ అంటేనేమో నిద్రపో. వెరీ గుడ్, సూపర్ సూపర్. రాత్రిపూట మనం కళలు కంటాం కదా, అవును సార్. దాన్ని కళ అంటారు. రాత్రి నాకు ఒక కళ వచ్చింది అంటారు కదా, అప్పుడు ఇది రాయాలి. ఇది కళ ఉంది కదా పెద్దళ, అది అది పేరు. మన దాంట్లో మనకు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ ఉంది, మనం డ్యాన్స్ చేస్తాం, అది ఒక కళ. డ్రాయింగ్ వేస్తాం, అది ఒక కళ. ఇప్పుడు అర్థమైందమ్మా కళ అంటే? అర్థమైంది సార్. ఓకేనా? ఓకే. క్లియర్, వెరీ గుడ్. అట్లా అర్థం చేసుకోవాలమ్మా. ఒక లా, చిన్న లా తీసేస్తే చూడండి, చిన్న లా తీసేసి పెద్ద లా పెడితే ఆ అర్థం వేరే ఉంటుంది. చిన్న లా పెడితే ఒక అర్థం ఉంటుంది అనమాట. ఇలాంటివి నేర్చుకోవాలి మనం, అంతే. ఓకేనా? అది. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి. కవి, కవి, కవి. కా రాయడము, వాకు గుడి ఇవ్వడం. కవి, 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 కవి. కథ, కథ, స్టోరీ అంటారు కదా, కథలు చెప్పండి అంటారు కదా, అది కథ. పొరపాటు కావద్దు, నీట్గా రాయండి. కథ, కథ. మామూలుగా కా రాయండి. థ, థ, పెద్ద థ, చిన్న తా కాదు. మళ్ళీ ఈ తా కాదమ్మా, చూసుకోండి. ఇది కాదు, పొరపాటు. ఈ తా కాదు నాన్న, పెద్ద థ. పెద్ద థ అంటే ఇలా వచ్చి మధ్యలో చిన్న చుక్క ఉంటుంది. ఇది కథ. కథ అంటే స్టోరీ. కథ.
ఇంకొక పదము కసి. 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 కా రాసి సాకు గుడి ఇవ్వాలి. కసి. సాకు గుడి వస్తుందమ్మా. కసి. 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 నెక్స్ట్ కవిత. బాగినండి. కవిత. 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 క వాకు గుడిస్తే వి త. కవిత. 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 కష్టం ఉంటే నేనే చెప్తానమ్మా, ఎవరు ఇబ్బంది పడకండి. ఇవన్నీ చిన్న చిన్నవి ఇవి. జస్ట్ గుణితాలు వస్తే చాలు, రాసేయచ్చు. కవిత. 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 నెక్స్ట్ కమల. 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 3 అక్షరాలు. కమల. క మా లా, చిన్న లానే రాయాలి. మళ్ళీ పెద్దలా రాశారు. కమల అంతే. కమల. 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 ఇంకొక పదము కటిక. 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 క టి అంటే టా రాసి దానికి గుడి ఇవ్వాలి. కటి క. కటిక. టా రాసి గుడి ఇవ్వాలి. కటిక. 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 ఈ విధంగా రాయాలి. కటిక. తర్వాత కలప. 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 కడవ. 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 నీళ్ళు తెస్తాం కదా. కడవ. 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 అన్ని తలకట్లే. కడవ. 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 కమలము. నెక్స్ట్ పదము కమలము. 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 కమలము అంటే కమలపు. కమలము. కమలము. చూడండి. మా లా ము. మాకు కొమ్ము ఇవ్వాలి. ము. కమలము. 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 కమలము చెక్ చేసుకోండి అమ్మా.
సో ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు మాట్లాడవచ్చు. సార్ నాకు డౌట్ వచ్చింది సార్, తప్పులు చేశాను సార్ అనే వాళ్ళు మాట్లాడండి. ఎవరికైనా డౌట్ ఉన్నాయమ్మా మాట్లాడవచ్చు. లేదు సార్. అన్ని రాసినారా లేదు సార్. చక్కగా? వెరీ లేదు గుడ్, సార్, సూపర్ అమ్మా, కరెక్ట్గా సూపర్ కరెక్ట్ సూపర్. రాసినాను సార్. అంతే అంతే, ఏం తప్పులు పోయేవి ఏం లేవులేండి, ఇక్కడ ఒత్తులేం లేవు, అంతా సింపుల్ సింపులే. నెక్స్ట్ కమలం అయిపోయింది కదా, ఇంకొక పదం తీసుకుందాం. ఇప్పుడు పెద్ద ఖా అమ్మ, చూసి రాయండి. పెద్ద ఖా, ముందుగా పెద్ద ఖా ఎలా ఉంటుంది చూడండి అమ్మా. పెద్ద ఖా ఇది ఇలా ఉంటుందమ్మా. పెద్ద ఖా, పొరపాటు పడేరు. పెద్ద ఖా. సో ఇప్పుడు పెద్ద ఖా పదాలు చూసుకుందాం. ఖడ్గం, ఇక్కడ ఒత్తు వచ్చింది, జాగ్రత్తగా రాయాలి. వివరిస్తా, ఒత్తులు వచ్చినప్పుడల్లా నేను వివరిస్తాను. ఒత్తులు ఎలా రాయాలి, సులభంగా ఎలా రాయాలని నేను నేర్పిస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఖడ్గం, ఖడ్గం. ఫస్ట్ సౌండ్ బాగా వినాలమ్మా, బాగా వినండి, సౌండ్ బాగా వినాలి. ఖడ్గం. ఖ డ్, చూడండి డ్, అందరూ వినాలమ్మా. ఖడ్, ఖడ్. గా, ఖడ్ గమ్, గమ్, గమ్ అంటే సున్నా వస్తుంది లాస్ట్కి. ఇది విడదీసి రాసిన నేను, డ్ ప్లస్ గా, ఈ రెండు విడదీసి రాసిన. ఇలా రాస్తే ఒప్పుకో తెలుగు. బాగా వినండి అమ్మా, సౌండ్ ప్రకారంగా రాస్తే తెలుగు ఒప్పుకోదు, ఒత్తుల రూపకంగా రాయాలి, అందుకే ఒత్తులు పెట్టారు. ఏ సో ఇప్పుడు నేను ఒత్తులు ఎలా రాస్తున్నాననేది సులభంగా చెప్తున్నా, వినండి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇట్లా ఒకటోది ఇట్లా రెండోది ఇట్లా ఉంటాయి కదా. ఒకటోది ఎప్పుడైనా కానీ సగం అక్షరంతో ఉంటుందమ్మా, డ్. డ్, ఈ సగం అక్షరంలో ఈ ఒత్తు ఏదైతే అంటే మనం గుణింతాలు ఏదైతే తీసుకుంటున్నామో, ఇక్కడ తలకట్టు ఉంది, నెక్స్ట్ రెండో దానికి ఈ తలకట్టు ఉంది కదా, ఈ తలకట్టు దీనికి ఇచ్చేస్తుంది, ఇది దీనికి ఇచ్చేస్తుంది. అప్పుడు ఇది డా అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఇది డా అవుతుంది. ఇది డ్ అనేది ఈ తలకట్టు దీనికి ఇచ్చేస్తుంది, డా అవుతుంది. దీనికి ఇది ఇచ్చేసినప్పుడు ఇక్కడ గావత్తు మాత్రమే మిగిలి ఉంటుంది, ఆ గావత్తు ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే ఈ రెండు మిక్స్ అవుతాయి అన్నమాట. అలా ఖడ్గం పలికేటప్పుడు ఖడ్గం, ఖడ్గం, ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనం రాసేటప్పుడు ఖడ్గం అని రాయాలి. ఇది ఒత్తుల సూత్రం, ఇది ఒత్తుల సూత్రం. ఇప్పుడు మీరు మాట్లాడాలి, అర్థమైన వాళ్ళు మాట్లాడండి, అర్థం కాని వాళ్ళు చెప్పండి, సార్ నాకు అర్థం కాలేదు అని చెప్పండి. మాట్లాడవచ్చు, ఇప్పుడు మైక్ ఆన్ చేసి మాట్లాడవచ్చు, అందరికీ అవకాశం ఉంది. అర్థమైంది సార్. ఒత్తులు ఎలా ఏర్పడతాయి అనేది నేను ఇక్కడ వివరంగా చెప్పినాను నాన్న. ఇట్లా వచ్చినప్పుడల్లా నేను ఒత్తుల గురించి చెప్తా ఉంటా, టెన్షన్ అయితే పడకండి. ఒత్తులు రానోళ్ళు ఇక్కడ నేర్చుకోవాలా. ఎవరన్నా మాట్లాడవచ్చు. అర్థమైంది సార్. అర్థమైందమ్మా, ఎట్లా ఎట్లా ఒత్తులు ఎట్లా ఏర్పడతాయి అనేది అర్థమైంది కదా. ఏం లేదు, సౌండ్ బట్టి ఫస్ట్ ఇడ తీసుకోవాలి, అవి రెండింటిని కలుపుకోవాలి. కలిపే విధానం ఏంటి, సగం అక్షరాన్ని ఫుల్ అక్షరం చేయాలి ఫస్ట్. అప్పుడు ఈ గాలో నుంచి తలకట్టుని తీసుకోపోయి దీనికి పెట్టాలి, డా అయిపోద్ది. అప్పుడు ఇది డా అయిపోద్ది. ఇది డా అయినప్పుడు ఈ గా ఒత్తు ఇక్కడ మిగిలింది ఇక్కడ రాసేస్తాం, అలాగా ఖడ్గం. ఓకేనమ్మా, క్లియర్ కదమ్మా? ఓకేనా, ముందుకు పోవచ్చా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇట్లుండాలి విద్యార్థులు అంటే. నెక్స్ట్ ఇంకొక పదము ఖండన. ఖండన, 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 పెద్ద ఖానే. ఖండన, పెద్ద ఖా, ఖా, దీనికి ఒక సున్నా పెట్టినప్పుడు ఖన్, ఖన్ డా, డా నా, ఖండన. ఇది రాయడం. తప్పులు రాయకండమ్మా, ఒకవేళ తప్పులు చేసింటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఖండన, 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 ఖండన. నెక్స్ట్ ముఖం. ముఖం, ముఖం, జాగ్రత్తగా రాయండి. ఫేస్ అంటాం కదా, మన ముఖం మనం యాక్చువల్గా ఏమంటాం అంటే ముఖం అంటాం, ముఖం అనకూడదు, ముఖం. ముఖం మామూలుగా ముఖం అంటారు, ముఖం నీ ముఖం చూసుకో అంటారు, అలా కాదు, ముఖం అనాలి దాన్ని. ముఖం. మా రాసి
దానికి ఒక కొమ్ము ఇవ్వాల, అప్పుడు ఇది మూవ్ అవుతుంది. ఖమ్, ఖా రాసి పెద్ద కా రాయాలి, చిన్న కా రాయకూడదు. ముఖం, ఇది ముఖం. ముఖం అంటే ఫేస్, అద్దంలో చూసుకుంటాం కదా మన ముఖం, అది ముఖం. ముఖం అంటే ఫేస్ అన్నమాట. ముఖం. నెక్స్ట్ ఇంకొక పదము సుఖం. సుఖం, సుఖశాంతులు అంటారు కదమ్మా, అప్పుడు సుఖం. సుఖం, సుఖం. మామూలుగా సాకు కొమ్మిస్తే సు అవుతుందమ్మా. ఖం, మళ్ళీ ఇందాక రాసినట్టుగానే పెద్ద కా రాయాలమ్మా, చిన్న కా రాయకూడదు. సుఖం, సుఖం, సుఖం. అమ్ అన్నాడు కాబట్టి లాస్ట్కి సున్నా వస్తుందమ్మా. సుఖం. ఇంకొక పదము ఖండం. ఖండం, ఖండం. ఖండం, ఖా రాసి సున్నా రాయాలి. మళ్ళీ నెక్స్ట్ డమ్ అన్నాడు కాబట్టి డా రాసి సున్నా రాయాలి. ఖండం. ఖండం అంటే కాంటినెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మనకు ఆసియా, యూరోపు, ఈ ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయమ్మా. మనం ఆసియా ఖండంలో ఉండం, దాన్నే ఖండం అంటారు. ఆసియా, యూరోపు, ఆస్ట్రేలియా, ఇవన్నీ ఉన్నాయి, ఒక 7 ఉన్నాయి అన్నమాట. అట్లా ఆఫ్రికా, అమెరికా, ఖండాలు, ఇవన్నీ ఖండాలు, 7 ఖండాలు ఉన్నాయమ్మా. దాన్నే ఖండం అంటారు తల్లులు. మీకు ఏవైనా డౌట్లు అడగాలనుకునేవి పక్కన ఇట్లా ఇంటూ మార్క్ వేసుకొని పెట్టుకోండి. మీకు ఏవైనా డౌట్లు ఉండినవి, తప్పులు రాసినవి ఇంటూ మార్క్ వేసి పెట్టుకోండి, నన్ను అడగండి, తర్వాత నేను మళ్ళీ అవకాశం ఇస్తాను. ఖండం అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఖలనం. బాగినండి, సౌండ్ బట్టి రాయండి. ఖలనం, 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 ఖలనం. సౌండ్ బట్టి రాయండి. దో రాస్తున్నా నేను. ఖ లా లా నం, నా రాసి సున్నా రాయాలి. ఖలనం. పెద్ద ఖ ల నం, ఖలనం. నెక్స్ట్ కథనం. కథనం, కథనం. బాగినండి, కథనం. ఇంతకుముందు ఉత్త కథ రాసినారు, దానికి ఇప్పుడు నమ్ము జోడిస్తున్నాడు అంతే. కథనం. క థ, పెద్ద థ రాయాలి, మధ్యలో చుక్క కంపల్సరీ. నం, నా రాసి సున్నా రాయాలి. కథనం, 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 కథనం. ఇప్పుడు జాగ్రత్తగా రాయండి, కొంచెం పెద్ద పదము. ఖండమంతా. బాగినండి, ఖండమంతా, ఖండమంతా, ఖండమంతా. జాగ్రత్తగా రాయండి. ఖండమంతా. ఖ సున్నా డా ఖండ, ఇది ఇంత ఒక కటింగ్ అనుకో. మంతా, మళ్ళీ మా ఒక సున్నా తా, ఖండమంతా. ఇది పెద్ద పదం. దీంట్లో 2 భాగాలుగా చేసుకోవచ్చు మనం. ఖండ అనేది ఒక పదము, ఒక ఒక భాగము, మంతా అనేది ఒక భాగం. అలా కట్టింగ్ల సిస్టమ్ ద్వారా మనము ఏదైనా పదం రాయడం కానీ చదవడం కానీ చేయాలి నిమ్మా. అది ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఎస్, మాట్లాడవచ్చు అమ్మా, అందరూ మాట్లాడవచ్చు. సార్ మాకు డౌట్ ఉంది సార్,
అనేవాళ్ళు మాట్లాడండి. ఏం డౌట్ లేదు సార్ అంటే సంతోషం. అన్ని లేదు కరెక్ట్ సార్. రాసినారమ్మా? కరెక్టే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. Correct, సో sir. ఇప్పుడు పెద్ద ఖా అయిపోయిందమ్మా. అట్లా ఒక్కొక్క దానికి నేను చెప్తూ వస్తాను. ఇప్పుడు గా అమ్మ, గా. ఇప్పుడు గా పదాలు తీసుకుందాము. ఆ, నీట్గా రాయండి అమ్మా. ఇప్పుడు గా పదాలు తల్లి, గా గా పదాలు. గద, గద, గద. దుర్యోధనుడు, భీముడు ఉపయోగించే ఆయుధం అది గద. మనం టీవీలలో, సీరియళ్ళల్లో, ఆ, పురాతన దాంట్లో, ఈ బాహుబలి దాంట్లో గదను ఉపయోగిస్తారు. ఫైటింగ్లలో చూస్తూ ఉంటాం మనం, యుద్ధంలలో. గద అంటారు, గద, గద. నెక్స్ట్ గది, రూమ్. గది, గది. మన ఇంట్లో గదులు ఉంటాయి కదమ్మా, అది గది. గది, గది. గా రాసి ది, అంతే. గది, గది అంటే రూమ్. గది, గది. గవి, 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 గవి. చీకటిగా ఉంటాయి కదా, చీకటిగా ఉన్నప్పుడు లోపల మనం గవులు అంటారు కదమ్మా, గవి. గవిలో పోయాడు అంటాం కదా, అట్లా. గవి, 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 గవి. నెక్స్ట్ గడి, 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 గడి. డాకు గుడి వాళ్ళమ్మ, గడి. గడియారము అంటారు కదమ్మా, దాంట్లో గడి. ముల్లులు అనమాట. గడి అంటే ఇక్కడ చిన్నగా, గడి గడికి అంటే సెకండ్ సెకండ్ అంటారు కదమ్మా, అట్లా గడి అనేది ఆ మీనింగ్ వస్తుందమ్మా. గడి, గడి, గడి. గంట, గంట, గంట. నిదానంగా రాయండి అమ్మా. గంట. గా రాసి, సున్నా రాసి, టా రాయాలి. గంట. గా రాసి, సున్నా రాసి, టా రాయాలి. గంట, గంట. గంగా, గంగా, గంగా. గా రాసి, సున్నా రాసి, మళ్ళీ గా రాయాలి. రెండు గాళ్ళు ఉంటాయి, మధ్యలో సున్నా ఉంటుంది, అప్పుడే గంగా అవుతుంది. గంగా, గంగా. నెక్స్ట్ గడప, గడప. మనకి ఇంటి ముందర గడప ఉంటుందమ్మా. మనం ఇల్లు దాటి బయటికి రావాలంటే ఒక గడప ఉంటుందమ్మా. రూమ్ కూడా గడపలు ఉంటాయి. మామూలుగా ఇంటి బయట పెట్టుకుంటారు గడప, అయితే కంపల్సరీ ఉంటుంది. గడప. దానికి పొద్దున్నే పూజ చేస్తారు ఆడవాళ్ళు. గా, డ, ప, గడప. గడప, 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 గడప. గగనం, గగనం, గ. రెండోగా రెండు సార్లు వస్తుంది. గ, గ, నం, నం. నా రాసి సున్నా, గగనం. గగనం, గగనం.
గగనం గగనం. నెక్స్ట్ పదము గమనం గమనం గమనం. నీట్గా రాయండి, 4 అక్షరాలు ఉంటాయి. గమనం గమనం. గా మా నం గమనం 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 గమనం. నెక్స్ట్ పదము గణగణ గణగణ. ఇక్కడ పెద్ద నాలు రాయాలమ్మా. గణగణ గణగణ. చూడండి, గ నా గణ, మళ్ళీ గ అణ, పెద్దణ. గణగణ గణగణ. ఇవి గా పదాలమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు, హ్యాపీగా మాట్లాడవచ్చు. గణగణ వరకు రాశాం సార్, డౌట్లు ఉన్నాయి సార్ అనేవాళ్ళు అడగండి అమ్మా. నెక్స్ట్ ఇంకొక పదానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు పెద్దగా తీసుకుందాం. పెద్దగా. లేదు సార్, ఎవరికి వెళ్ళచ్చు సార్. వెరీ గుడ్, సూపర్. ఓకే. ఇప్పుడు పెద్ద ఘా అంటే చూడండి, చాలా మందికి ఘా పెద్ద ఘా రాసేకి రాదు. వాళ్ళకి చెప్తున్నా, కొంచెం చూడండి. ఎప్పుడైనా కానీ ఘాలో ఈ మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు సున్నా అనేది ఒకటి ఉంటుందమ్మా. అట్లా సున్నా రాసేటప్పుడు చిన్నగా రాయాలమ్మా, పెద్దగా రాయకూడదు. ఇట్లా రాయకూడదు, పెద్దది రాయకూడదు, చిన్నగా రాయాలి. అంటే చిన్న సున్నా చుట్టాలి. చుట్టి ఏం చేయాలి, దీన్ని పైకి తీసుకుని వెళ్ళాలి. ఇలాగా 2 సార్లు ఇలా పైకి తీసుకుని వెళ్ళి, ఈ ఏదైతే రౌండ్ ఉందో దాని మీద తలకట్టు రావాలి. దాని మీద తలకట్టు రావాలి. తర్వాత పొల్లుంది కదా, ఇక్కడ ఇలా ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి అమ్మా. పొల్లు ఎక్కడ ఇవ్వాలమ్మా, ఇక్కడ ఇవ్వాలమ్మా. అది ఇది పెద్ద ఘా అవుతుందమ్మా. ఇక్కడ చాలామంది పొరపాటు అవుతారు కాబట్టి నేర్పిస్తున్నా. అయితే ఒకవేళ మీరు పొరపాటున పెద్ద సున్న పెట్టేశారనుకుందాం, ఈ కొమ్ములు ఉన్నాయిగా, దాన్ని ఇలా ఇలా అన్నారనుకుందాం. ఈ తలకట్టు ఉందిగా, అప్పుడు కంపల్సరీ ఈడే అటాచ్మెంట్ ఇస్తారు, ఈడ అటాచ్ అవుతుంది. పొల్లు ఇక్కడ కాకుండా ఈ మధ్యలో ఇస్తే ఇది జా, పెద్ద జా. ఇది మాట్లాడాలి, ఇప్పుడు అందరూ మాట్లాడాలి. తెలుసా లేదా, అర్థమైందా లేదా? చాలా మంది ఈ రెండిట్లో పొరపాటు అవుతూ ఉంటారు. డిఫరెన్స్ అన్నమాట. అర్థమైంది సార్. ఇది ఘా, ఆ, ఇది పెద్ద జా. ఇది పెద్ద ఘా, ఇది పెద్ద జా. అయ్యో, ఏమ్మా టీవీలు పెట్టినారు మా అమ్మలే. అర్థమైంది సార్. ఇది పెద్ద ఘా, ఇది పెద్ద జా అమ్మా. ఈ రెండిటికి తేడా చూడండి. ఇది చిన్న సున్నా ఫస్ట్కే పొల్లు వస్తుందమ్మా. ఇది రెండో దానికి పొల్లు వస్తుందమ్మా. సున్నా మాత్రం పెద్దగా ఉంటుంది, జాయింట్ అవుతాయి ఈ రెండు. ఏది తలకట్టు ఇక్కడ జాయింట్ అయిపోతాయి. ఈ రెండిట్లో చాలా మంది పొరపాట్లు అవుతారమ్మా. అందుకని చెప్తున్నాను, జాగ్రత్తగా రాయండి. ఇప్పుడు మనం పెద్ద ఘాను ఉపయోగిస్తున్నాం తలలో. రైట్, పెద్ద ఘా రాయండి. ఘటన, చిన్నది కాదు, పెద్ద ఘా. ఘటన. ఘ, చూడండి నేను రాస్తున్నా. ఘా ఠ నా, ఘటన. ఘటన ఘటన ఘటన. ఘటన ఘటన. నెక్స్ట్ గంట. గంట గంట. పెద్ద ఘా రాయాలి, సున్నా రాసి టా రాయాలి. గంట గంట గంట.
నెక్స్ట్ ఘనం, 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 ఘనం. ఘా రాసి నా రాసి సున్నా రాయాలి. ఘనం, ఘనం, ఘనం. నెక్స్ట్ ఘటం, ఘటం, ఘటం. ఘ రాసి టా రాసి సున్నా రాయాలి. ఘ టా సున్నా, ఘటం, ఘటం. ఇప్పుడు ఒక ఒత్తు పదం వస్తుంది, జాగ్రత్తగా రాయండి. నేను చెప్తున్నా, ఒత్తులు వచ్చినప్పుడు జాగ్రత్తగా నేను 2-3 సార్లు చెప్తాను, తల్లులు మాట్లాడి రాయండి. ఘటం అయిన తర్వాత జాగ్రత్తగా రాయండి. ఘర్షణ, ఘర్షణ. ఫస్ట్ సౌండ్ బాగా వినండి. ఎక్కడ ఒత్తులు వచ్చినాయో అక్కడ డివిజన్ చేసుకోండి, డివైడ్ చేసుకోండి, పగలగొట్టండి. ఘర్షణ. చూడండి, ఫస్ట్ ఘా, దీనికేం ఇబ్బంది లేదు. గాలో 2 సౌండ్లు లేవు, ఘా అదొకటే. ఓకే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ర్షణ, ఘర్షణ, ష, ఘర్ష. అణ, అణ అంటే మళ్ళీ చిన్నది కాదు, పెద్దది రాయాలి. మనకు ప్రాబ్లం లేనివేమి అంటే ఈ ఘాకు ప్రాబ్లం లేదు, ఈ నాకు ప్రాబ్లం లేదు. వచ్చిన ప్రాబ్లం అంతా ఈ 2 అక్షరాలతోనే. దీన్ని ఒత్తులుగా రాయాలి మనం ఇప్పుడు. అప్పుడు సింపుల్ మార్గం ఏంటమ్మా అంటే, ఇక్కడ 2 అక్షరాలు ఉన్నాయి, 1 2. ఈ 1 2ని మిక్స్ చేయాలన్నమాట. అది తెలుగు అవుతుంది. మీరు ఇలా రాస్తాను సార్ అంటే ఒప్పుకోరు, తెలుగు ఒప్పుకోదు. ఘర్షణ కరెక్టేగా సార్, నువ్వు చెప్పింది రాసినాం కదా అని అనుకోవచ్చు, అలా ఒప్పుకోదు. ఒత్తులు అనేది ఎందుకు పెట్టినారు? పర్ఫెక్ట్గా రాయడానికి ఒత్తులు. ఆ మిక్సింగ్ చేయడమే ఒత్తులు. సో మిక్సింగ్ ఎలా చేస్తాం ఇక్కడ చూడండి. ఫస్ట్ ర్ షా అన్నాడు కదా, ఈ షాలో నుంచి ఏదైతే ఈ తలకట్టు ఉందో దాన్ని యువతల దానికి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ర్ అనేది రాగా మారిపోద్ది. అప్పుడు ఇక్కడ తలకట్టు ఇక్కడ లేదంటే ఇది షా ఒత్తుగా మిగిలిపోద్ది. ఆ షా ఒత్తు ఇక్కడ రాసేస్తే అయిపోయి, అది ఘర్షణ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా డౌట్ ఉంటే అడగవచ్చు, నేను మాట్లాడు. మీకు డౌట్ ఉంటే అడగవచ్చు, మైకులు ఆన్ చేసి మాట్లాడవచ్చు. క్లియర్గా అర్థమైంది సార్, ఇంకేం అనుమానమే లేదు లేదు మాకు. సార్, ఎదరగలవచ్చు సార్. ఆ, వేరే వాళ్ళమ్మ ఏం ఆడోళ్ళు లేరా మా అమ్మలో? లేదు సార్, ఆ, అర్థమవుతుంది సార్ బాగా. అది ఇవి ఒకటి చెప్తాను చూడమ్మా. ఇక్కడ మీరు నేర్చుకునే ఒక్క విషయం మీరు అర్థం చేసేసుకుంటే ప్రపంచంలో మళ్ళీ ఒత్తులంటే భయపడరు నాన్న, నేను ప్రామిస్ దానికి. ఓకే సార్. ఒత్తులు నాకు రావు అని అంటే నాకు ఇంకా బాగుండదు, అంతే. అట్లా మీకు కూడా అంతే. ఓకే, ఒత్తులు మాకు రావు అని మాత్రం అనకండి. ఓకే, అది సింపుల్ లాజిక్, బాగా ఈజీగా అర్థం చేసుకుంటే 100 ఒత్తులు ఇవ్వమా నేను రాస్తాను అలా. అది రైట్, వెరీ గుడ్. ఇప్పుడు పెద్దగా అయిపోయిందమ్మా. జ్ఞ, కక్క గగ్గ జ్ఞ అంటారు కదమ్మా, అది. దీన్ని అందరూ మాట్లాడాలి, అందరూ కలిసి ప్రయాణం చేయాలి దీనికి. ఇది చూడండి అమ్మా ఒకసారి, దీన్ని ఏమంటారమ్మా? జ్ఞ సార్, జ్ఞ. కక్క గగ్గ జ్ఞ. అది చూడండి, జ్ఞ జ్ఞ జ్ఞ. ఆ సౌండ్ అలా వచ్చేస్తుంది అంతే. అది కక్క గగ్గ జ్ఞ 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 అంటారు. కానీ అమ్మలో, అక్కలో, మా అమ్మలో, ఓ అక్కలో, ఇక్కడ మనం పలికేటప్పుడేమో ఇలా వస్తుందమ్మా, గాకు నావత్తు టైప్లో ఉంటుందమ్మా. తల్లులో మో వింటున్నారు అక్కయ్యలో? వింటున్నాను సార్. మీరు సహజంగా విన్నది విన్నట్టుగా రాయాలనుకుంటే, అందుకని అమ్మో మీరెందుకు లోపల మాట్లాడతారు? ఇంట్లో వాళ్ళు మ్యూట్ పెట్టుకోండి. రామ్ సార్తో మాట్లాడే వాళ్ళు మాత్రమే మైక్ ఆన్ చేసి చక్కగా నాతో మాట్లాడండి. నేనేమంటున్నా, రాయడమేమో ఇలా ఉంటుంది జ్ఞ, పలకడమేమో జ్ఞ, జ్ఞాకు నావత్తుగా ఉంటుంది. కానీ గాకు నావత్తుగా రాస్తే ఒప్పుకోదు తెలుగు. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సౌండ్ వచ్చేటోళ్ళు మ్యూట్ పెట్టుకోండి. వెంకటేష్ మ్యూట్ పెట్టుకోయా.
రైట్, మళ్ళీ ఆన్ చేయొద్దు. రైట్, ఇక్కడ చూడండి, నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఆజ్ఞ. ఆజ్ఞ, మా అమ్మ నాన్న ఆజ్ఞ ఇచ్చారు, ఆజ్ఞాపించారు అంటారు కదా, అప్పుడు చూడండి ఇలా రాయాలి. ఆ ఈ జ్ఞ రాయచ్చా? ఈ జ్ఞ రాయేద్దామా ఇప్పుడు? ఇలా రాయాలనా? ఇలా రాయాలనా? ఎట్లా రాయాలి మరి? ఆ ఇది ఇని కాదు, రాసి మళ్ళీ ఒత్తి పెట్టాలి సార్. ఆ ఇట్లా ఇట్లా రాయాలనా మరి? ఇట్లా రాయాలనా? ఇది రాసి ఒత్తి పెట్టాలి సార్. ఆ, ఇజ్ఞ రాసి ఒత్తి పెట్టాలి. ఇని అనేది ఇక్కడ ఉపయోగపడుతుందమ్మా. ఓకే సార్. అవును సార్. ఇక్కడ చాలా మంది పొరపాటు అవుతారు, చాలా మంది తెలియని విషయం అన్నమాట. కాబట్టి ఆజ్ఞ అనేది ఎప్పుడైనా కానీ ఇలా రాసి, ఇది రాసిన తర్వాత దాన్ని కింద ఇని, ఈ రెండు జోడి అవుతాయి అమ్మా. యా. కక్క గగ్గ జ్ఞ, మళ్ళీ చా 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 ఇని ఏదైతే ఉందో అది ఇక్కడ ఉపయోగపడుతుంది అక్కయ్యలు. అందరూ ఓకేనమ్మా? అర్థమైందమ్మా? అర్థం కాలేదా ఓకే సార్. తల్లులో? ఓకే సార్. ఓకే సార్. దీన్ని పలికేటప్పుడు ఎలా పలుకుతారు చెప్పండి ఇప్పుడు? ఆజ్ఞ అంతే. మళ్ళీ ఇది జ్ఞ, ఇది ఇని, అగ్నిని నిని అనకూడదు. ఆజ్ఞ, దాన్ని చూసిన వెంటనే ఇది ఆజ్ఞ. రాసేటప్పుడు చదివేటప్పుడు ఏమ్మా జాగ్రత్త వహించాలి. అందరూ ఓకేనమ్మా? ఏమైనా అనుమానంతో ఉండారా? ఓకే సార్. ఇది ఒక్కటే కొంచెం ఇలా నేర్చుకుంటాలి అంతే, ఇక దానికి మించిన ఆన్సర్ లేదు అక్కయ్యలో. ఓకే, అలాగే ఇంకొకటి ప్రజ్ఞ. ప్రజ్ఞ, ఇక్కడ ఒత్తొచ్చింది చూద్దాం. ఫస్ట్ ప్ర అన్నాడు అంటే ప ప్లస్ రా. చూడండి అమ్మా, ఇది ఒక్కటి అక్షరం, ఇది ప్ర అంటే ప ప్లస్ రా. జ్ఞ, జ్ఞ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇలా రాస్తాం. ఇక్కడ చూడండి, ఇది ఒకటి, ఇది ఒకటి. ఇప్పుడు ప్ర ఎలా రాయాలంటే ఈ రాలో ఉండేటువంటి ఈ తలకట్టు ఏదైతే ఉందో దీనికి ఇచ్చేయాలి అది పా. ఇది పా అయిపోద్ది, ఇక్కడ రావత్తు మిగిలిపోద్ది. ఇది ఈ రావత్తు ఇక్కడ తీసుకోవాలి. ఇది ప్ర జ్ఞ, ప్రజ్ఞ. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ప్రజ్ఞ, ప్రజ్ఞ. ఒత్తులు ఒత్తులు ఒత్తులు, జాగ్రత్త. లోపల మాట్లాడద్దండమ్మా దయచేసి. మిమ్మల్ని మ్యూట్ పెట్టడమే ఉత్తమమైన పని అనుకుంటా. రైట్, ప్రజ్ఞ అయిపోయిందమ్మా. ఇంకొకటి చెప్తున్నా, జ్ఞానం. ఇప్పుడు మీరే సొంతంగా రాయండి, నేను తర్వాత రాస్తా. జ్ఞానం, జ్ఞానం, జ్ఞా. ఇప్పుడు దీర్ఘం వస్తుంది. జ్ఞా పైన చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా. జ్ఞా అంటే జా రాసి ఇని, ఇని ఇది, ఇది జ్ఞా అవుతుంది. ఇప్పుడు జ్ఞా నం, నం నా రాసి సున్నా రాయాలి. జ్ఞానం. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు, ఇవి కొంచెం కష్టమైనవి కాబట్టి. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? చూడండి, జ్ఞానం. లేదు సార్, మన బుక్ లో ఉంది సార్. ఇది బుక్ లో రాసాము. ఉంది కాదు నాన్న బంగారు, బుక్ లో ఉంటాయి. మీరు బుక్ కాపీ కొట్టద్దు. నీకు అర్థమైందా లేదా చెప్పు. అర్థమైంది సార్, అదే బుక్ లో ఉందా రాస్తున్నాము. ఆడుందా కాదు, నీకు అర్థమైందా లేదా. నాకు ఇంకా క్లారిటీ ఉంది సార్, నో ప్రాబ్లం అంటేనే నేను పోతా ముందుకి. అది ఓకే సార్. అదే అవును మన సార్, బుక్ లో క్లారిటీ ఉంది, వచ్చింది. రాసాము, అర్థం అది అవుతుంది అని ఆ, చెప్తున్నా. అంతే. బుక్కులు చూడదండమ్మా, అందరికి చీ, మొక్కి చీ, చెప్తున్నా బుక్కులు చూడలేదు తల్లులు. సార్. ఒకటి చెప్తా చూడండి, మీకు మీరే దొంగలు కావద్దండి. బుక్కులు చూస్తే దొంగలు అవుతారు అంతే. ఓకే సార్. అది మీరు సొంతంగా రాయాలనే కదా నా ప్రయత్నం. పొద్దున పొద్దున వచ్చి కూర్చున్నాయిడా. అవును సార్. మళ్ళీ నెక్స్ట్ సంజ్ఞ. బాగినండి సౌండ్. సంజ్ఞ, జ్ఞ, మళ్ళీ జ్ఞ వచ్చింది. సంజ్ఞ, సంజ్ఞ. జో సంజ్ఞ సారాసి సున్నా రాసి, జ్ఞ అంటే ఇలా రాసి, జ్ఞ అంటే ఇలా రాసి, ఇని. ఇవి రెండు ఇంపార్టెంట్. సంజ్ఞ, సంజ్ఞ సహజంగా ఎక్కడ ఉపయోగించాము, అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. అప్పుడు తెలుగు రాదు అనుకోకుండా మనకు నాలెడ్జ్ ఉండాలి. సంజ్ఞ, సంజ్ఞ.
నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి కొంచెం పెద్ద పదమే, జాగ్రత్తగా రాయండి. వాంగ్మయము. చూడండి, జాగ్రత్తగా వినండి. వాంగ్మయము, ఇది అందరూ మాట్లాడుతూ చేద్దాం. నేను మైక్ ఇస్తున్నా అందరికీ. వాంగ్మయము ఎలా రాయాలో చూడండి. ఇక్కడ ముందుగా వా దీర్ఘము, గుమయము అన్నప్పుడు, గుమ అన్నప్పుడు ఇట్లా జ్ఞా రాసి మావత్తు రాయాలి. చూడండి అమ్మ, ఇది ఇది జాగ్రత్తగా చూడండి. యము, యా ము, మాకు కొమ్ము. అది ఇది చూసుకోండి అమ్మా. ఇప్పుడు వాంగ్మయము, వాంగ్మయము దీన్ని పలికేటప్పుడు గాకు మావత్తు ఇలా వస్తుంది. సౌండ్ ఇలా వస్తుంది, కానీ ఇలా రాయకూడదు, ఇలా రాయాలి. జ్ఞా రాసి మావత్తు ఇవ్వాలి. వాంగ్మయము వాంగ్మయము పలికేటప్పుడు కూడా వాంగ్మయము, వాంగ్మయము, వాంగ్మయము వాంగ్మయము. అది వాంగ్మయము పలికేటప్పుడు వాంగ్మయము అని పలకాలమ్మా. వాంగ్మయము వాంగ్మయము అది ఇవన్నీ సంస్కృతం శబ్దాలు ఉన్నట్లు ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్, జ్ఞాపకము. జ్ఞా జ్ఞా దీర్ఘం. ఇప్పుడు పైదానికి జ్ఞాపకము, జ్ఞాపకము. నీట్గా రాయండి, జ్ఞాపకము. అదో ఇలా జా రాసి ఇని ఒత్తి వాలి కింద. ఇది జ్ఞాపకము, జ్ఞాపకము, మాకు కొమ్ము. జ్ఞాపకము, జ్ఞాపకము, జ్ఞాపదాలు ఇవన్నీ. జ్ఞాపకము జాగ్రత్తగా రాయండి. ఏమన్నా అనుమానాలు ఉంటే ఇప్పుడు అడిగి తెలుసుకోండి అమ్మా. మాట్లాడవచ్చు, ఇప్పుడు ఎవరైనా మాట్లాడండి. బాగా నీట్గా అర్థమైందా లేదా చూసుకోండి. ఆజ్ఞ, ప్రజ్ఞ, జ్ఞానం, సంజ్ఞ, వాంగ్మయము, జ్ఞాపకము మీరు రాసుకొని ఉంటారు కదా, పైన చూసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇది జ్ఞాపకము, ఈ విధంగా రాయాలమ్మా. ఇవన్నీ కక్క గగ్గ జ్ఞ ఆ పదాలు ఇవన్నీ సంబంధితమైనవి. ముందుకు పోమంటారా అక్కయ్యలు? వెళ్ళొచ్చు సార్, ఎదరికి వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. ఓకే, ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు చా పదాలు తీసుకుందాం. చా పదాలు, చా పదాలు. చలం, చలం, చలం. చా రాసి లం, లా రాసి సున్నా పెట్టాల. చలం, చలం. చా రాసి లం, లా సున్నా. చలం. చంప, చంప, చంప. చా రాసి సున్నా రాసి పా రాయాల. చంప. చా రాసి సున్నా రాసి పా రాయాల. చంప. నెక్స్ట్ చరణ్, చరణ్. చిరంజీవి కొడుకు చరణ్, రామ్ చరణ్. అది చరణ్. చా రాసి రా రాసి పెద్దనాకి సగం అణ్. ఇది చూడండి అమ్మా. మళ్ళీ చరణ్ అంటే మామూలు అన్ను రాసారు, చిన్న కాదు, చిన్నది కాదు, పెద్దది అణ అంటారు కదా, అది చరణ్. చరణ్ కానీ కిరణ్ కానీ వరుణ్ కానీ అన్నిటికీ లాస్ట్కి పెద్దనా వస్తుంది చూడండి అమ్మా. చిన్నది రాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి తల్లులు. ఇది కొంచెం మాట్లాడాలి అందరూ. ఏమ్మా నేనేం చెప్తున్నామ్మా? అమ్మా మాట్లాడాలి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నామ్మా? చరణ్ సార్. లాస్ట్కు అన్ను రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చరణ్, అలాంటప్పుడు ఇట్లా రాయాలి. మళ్ళీ కిరణ్, వరుణ్,
ఇప్పుడు అర్థమైందమ్మా? ఇట్లాంటిదే రాయాలి, ఇది రాయకూడదు నాన్న, తప్పు ఇది. ఓకేనమ్మా? ఓకే సార్. ఇలాంటి పేర్లు ఎప్పుడైనా మీరు రాసేటప్పుడు గుర్తుంటుందని చెప్తున్నా. చరణ్, కిరణ్, వరుణ్, శరణ్, శరణ్, పవన్, తరుణ్, పవన్, కళ్యాణ్. మా చూడండి ఎన్ని పదాలు వచ్చినాయో బయటికి. వరుణ్, చరణ్, పవన్, కళ్యాణ్, ఇవన్నీ కూడా అన్న అన్న అన్నప్పుడు పెద్ద పెద్ద అక్షరాలు రాయండి, పెద్దవి. అన్న, న్, న్. ఓకేనమ్మా? డౌట్ లేదు కదా? ఒక్క నిమిషం సార్. లేదు సార్. రాయండి రాయండి, ఏం రాసుకునే కాదులే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను తల్లులు, ఎగ్జాంపుల్ చెప్పాను నేను. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి అలాగే. చెరక, 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 చా రా క, చెరక, చెరక, చరక, చెరక, చరక, చెరక. నెక్స్ట్ పదం చవక, 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 చ వా క, చవక, చవక. నెక్స్ట్ చలనం, 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 చలనం. చూడండి, చా లా నం, చలనం, 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 చలనం. నెక్స్ట్ చందన, చందన, చందన. చా రాసి సున్నా రాసి దా రాసి నా రాయాలి. చందన, చందన. నెక్స్ట్ ఇంకొక పదము ఒక్క సెకండ్ అమ్మా. ఓకే, రాయండి అమ్మా. చందన అయిపోయింది కదా. చందు, 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 చా రాసి సున్నా రాసి దు, చందు, చందు, చందు. నెక్స్ట్ చందమామ, చందమామ. చా రాసి సున్నా రాసి దా, చంద, కటింగ్లు చేసుకోవాలా. మామ, మా అంటే మాకు దీర్ఘం, మా మా, చందమామ. ఇట్లా రెండు కటింగ్లు చేసుకుంటే ఈజీ అవుతుంది మీకు రాసేటప్పుడు. చంద అని ఒకటి అనుకోండి, మామ అని ఒకటి అనుకోండి, ఆ రెండింటిని కలిపి రాస్తే చందమామ అయిపోద్ది. చందమామ,
నెక్స్ట్ చదరంగం. ఇది కొంచెం జాగ్రత్తగా రాయండి. చదరంగం. చ ద రా రాసి సున్నా రాసి గా రాసి సున్నా రాయండి. చదరంగం. చదరంగం. ఇవన్నీ చా పదాలమ్మా. చిన్న చా, మొదటి చా. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే మాట్లాడచ్చు. అందరూ మాట్లాడాలమ్మా. మైక్ ఆన్ లేదు చేసి. సార్. డౌట్ లేదు డౌట్లు ఏం సార్. లేవు కదమ్మా. అందరూ కరెక్ట్ ఏం రాస్తున్నారా? లేవు అందరూ సార్. రాస్తున్నాం చెప్పినవన్నీ సార్. రాసినారా కరెక్ట్గా? ఆ, వెరీ గుడ్, రాస్తున్నాం. కరెక్ట్గా రాసింది వెరీ సార్. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు పెద్ద చా రాద్దాం. పెద్ద చాలు. చందం. పెద్ద చా అంటే ఒక పొల్లు వస్తుంది కింద. చందం. చూడండి, చందం. పెద్ద చా రాసి సున్నా రాసి దం దా రాసి సున్నా రాయాలి. చందం. చందం. పెద్ద చా. ఇది పలికేటప్పుడు ఒత్తి పలకాలమ్మా. చందం అనాల. నెక్స్ట్ ఛాతి. ఛాతి. ఛా. ఛా. పెద్ద ఛాతి. తి. ఛాతి. ఛాతి. ఇప్పుడు ఒత్తక్షరం ఒకటి వస్తుంది అక్కయ్యలో, జాగ్రత్త. ఒత్తక్షరం ఒకటి వస్తుంది, జాగ్రత్త. ఛత్రం. జాగ్రత్తగా రాయండి. నాకన్నా ముందు మీరే రాసేయండి. ఛత్రం. సౌండ్ వినండి బాగా. ఛత్ రం. ఛత్రం. ఛత్. చూడండి, ఛత్ చా రాసి త్. ఛత్ రం. ఇది ఫస్ట్ మనం చెవులో వినేది ఇది, కానీ ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఒత్తు రాయలే నువ్వు. ఒత్తులు రాయాలి. ఒత్తులు రాయాలంటే ఎలా రాయాలి? మనం ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. ఎలా డివైడ్ చేసుకోవాలి? ఫస్ట్ చా మనకు ప్రాబ్లం లేదు. రమ్కి ఇక్కడ ఛత్రం అన్నప్పుడు ఇక్కడ కలపాల్సింది త్ ప్లస్ రమ్. ఈ సున్నా కూడా పక్కన పారేయండి, మనకు సంబంధం లేదు. ఈ రెండింటిని కలపాలి. ఇప్పుడు ఎలా కలపాలి? త్ అనేది ఒకటి, రా అనేది రెండోది. ఇప్పుడు దీంట్లో ఈ రాలో ఆ గుణింతం ఏదైతే ఉందో తలకట్టు, దాన్ని దీనికి ఇచ్చేయాలి. తా అయిపోద్ది. ఇది తా అయిపోద్ది. ఇక్కడ రా ఒత్తు మిగిలింటది, దాన్ని ఒత్తుగా తీసుకొని త్రం. ఛత్రం. ఇది. ఇప్పుడు మాట్లాడండి అమ్మా, ఎవరికైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే లేదు సార్, clear గా ఎక్కడ అడగండి. తీసేయాలి? ఛత్రం. అది ఎన్ని ఒత్తులన్నా ఇవ్వండి సార్, మేము రాస్తాం, మాకు భయం లేదు. డివైడ్ చేసే పద్ధతి ఒకటే వస్తే చాలు, దాన్ని కలిపే పద్ధతి రావాలి. వినేది వేరు, రాసేది వేరు. ఇప్పుడు ఛత్రం వినేది ఇది, కానీ ఇది రాస్తే తప్పు. ఎప్పుడైతే నువ్వు ఒత్తుల రూపకంగా రాస్తావో నువ్వు కరెక్ట్. ఛత్రం, చిత్రం అలాగా. త్రా తాకు రావత్తు అంటారు. తాకు రావత్తు. అది. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి. ఛందస్సు. ఛందస్సు. ఛందస్సు గ్రామర్లో వస్తుంది, వ్యాకరణంలో వస్తుంది ఇది. ఛందస్సు. చా రాసి సున్నా ఛందస్సు. మామూలు దా రాసి ఇక్కడ ఇంకొక ఒత్తు వచ్చింది చూడండి, సు. ఛందస్సు కాదు అమ్మా, ఇట్లా రాయకూడదు. ఉత్త సూతో సరిపెట్టకూడదు. ఛందస్సు అంటే రెండు ఒత్తు అన్నమాట. ఇంకొక ఒత్తు కూడా తీసుకోవాలి, అప్పుడు 2 సార్లు ఇట్లా సావత్తు పెట్టేస్తే ఛందస్సు అయిపోద్ది నాన్న. జాగ్రత్తగా చూసుకొని రాయండి, డౌట్ ఉంటే అడగండి. ఛందస్సు సేమ్ ఒత్తులు అంటారు వీటిని. జాగ్రత్తగా చూసి రాయండి అమ్మా. ఛందస్సు ఒత్తినప్పుడు కింద అదే ఒత్తుని కింద పెట్టేస్తే అయిపోయా. ఛందస్సు. ఒకవేళ మీరు మామూలు సు రాసినారనుకోండి, ఛందస్సు అవుతుంది. ఛందస్సు. ఛందస్సు కావాలంటే దానికి ఇంకొకటి ఎక్స్ట్రా ఒత్తు పెట్టేస్తే అయిపోయా.
ఛందస్సు. నెక్స్ట్ ఇంకొక పదం. ఇప్పుడు జాపదాలమ్మా, జాపదాలు తీసుకుందాం. జత, జత, జత. జా రాసి త, జత. జత అంటే జోడి అన్నమాట. జోడి, జత. జత ఎంత అంటే రెండెంత అని అర్థం. ఎవరికైనా తెలుసా అమ్మా ఈ విషయము? మాట్లాడవచ్చు కొంచెం. తెలుసు సార్. తెలుసు తెలుసు కదా, సార్. వెరీ గుడ్. జత అంటారు. జత ఎంత పా అంటాం. ఆ, అది జత. జత అంటే రెండు అన్నమాట, తెలియని వాళ్ళకి చెప్తున్నా. జల, జల రాయండమ్మా, జల. జా రాసి ల, జల అంటే నీరు అని అర్థం. జల, జలా ప్రవాహం అంటారు కదా, జల, జలము. జల, జల అంటే నీరు అని అర్థం. జల, నీరు. జడ, ఆడోళ్ళ జడ, జడ. జా రాసి డా రాయాలి. జడ, జడ. జలం, జలం, జలం. ఇంతకుముందు జల రాసినారు కదా, దానికి అమ్ము, జలం సున్నా కలపండి. జలం అన్నా జల అన్నా నీరే. జలపాతం, జలం, జలం అంటే నీరు. జలం సున్నా పెట్టాలి. జంట, జంట. జత అన్న జంట అన్న ఇవి రెండు ఒకటే. జంట, భార్యాభర్తల జంట అంటారు. జంట, జంట. జ సున్నా ట, పక్షుల జంట, మనుషుల జంట, భార్యాభర్తల జంట, అమ్మ నాన్న జంట, ఆ, అక్క చెల్లెళ్ళ జంట. జంట అంటే రెండు అని అర్థం. జంట. జలగా, జలగా, జలగా. జలగలు అంటారు కదమ్మా, జలగా. నీటిలో ఉంటాయి కదా, పట్టుకుంటే వదలవు అవి జలగలు. జలగా, 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 జలగా. జలజ, జలజ, జలజ. రెండు జాల మధ్య లా. జ లా జ, జలజ, జలజ. నెక్స్ట్ ఇంకొక పదము. జమున, జమున. సినిమా యాక్టర్ జమున, స్వర్గస్థులైరి. జమున. జ ము, మాకు కొమ్మివ్వాలి. జమున, 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 జమున. నెక్స్ట్ జర జర. జర జర గుంజుతాం కదా, జర జర వచ్చేసినాడు అంటాం కదా, అట్లా. జర జర, జర జర. రెండు సార్లు జర జర, జర మళ్ళీ జర, జర జర. పలికేటప్పుడు జర జర, పలికేటప్పుడు జర జర. నెక్స్ట్ జయంతి, జయంతి. నీట్గా రాయండి, నిదానంగా రాయండి. జయంతి, జయంతి. జా రాసి యా రాసి సున్నా రాయాలి. జయంతి, తాకి గుడి. జయంతి. ఈమె కూడా సినిమా యాక్టరే, జయంతి. సో ఇవన్నీ జాపదాలమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే మాట్లాడొచ్చమ్మా. ఇంతవరకు హ్యాపీగా అనుమానం ఉన్న వాళ్ళు మాట్లాడవచ్చు. మైక్ ఆన్ చేసి మాట్లాడుకోండి.
No, sir. నో డౌట్. బాగా రాస్తున్నారు అందరూ క్లియర్గా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ తల్లులు. లేదు సార్ బాగా రాస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు పెద్ద ఝా. ఓ 2 పదాలు ఉన్నాయి, పెద్ద ఝా గురించి మాట్లాడదాం. ఇప్పుడు పెద్ద ఝా అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, కన్ఫ్యూజ్ కావద్దండి. పెద్ద సున్నా రాయాలి నాన్న. దీనికి ఇక్కడే రాలక్క రాసుకోండి, మీకు ఇంకా గుడ్డి గుర్తు చెప్తున్నా. ఈ 2 కొమ్ములు ఇవ్వండి ఇలాగా. ఇక్కడ ఇవ్వకూడదు నాన్న, చాలా మంది పొరపాటు అవుతారు. అమ్మా జా అంటే ఎక్కడమ్మా పొల్లు వచ్చేది? రెండో దానికా మొదటి దానికా? రెండో దానికి సార్. పొరపాటు కాకూడదు మరి. ఓకే సార్. ఇక్కడ ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే తెలియక ఇక్కడ ఇచ్చేస్తారు. లేదు సార్ అది కాదు అది సార్. అది ఘాకి ఇస్తారు అక్కడ. ఝా ఇది. ఓకే ఇప్పుడు రాయండి. జషం, 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 ఝషం, ఝషం, జషం అంటారు. జషం, జషం. జషం. ఇంకొక పదం ఇస్తాను. ఝాన్సీ, ఝాన్సీ. ఝా అంటే దీర్ఘం. ఝాన్సీ. ఇక్కడ ఒత్తొచ్చిందమ్మా, ఒత్తొచ్చిందమ్మా. నేను ఇప్పుడు చూడండి ఒత్తుని ఎలా నేర్పిస్తున్నాను చూడండి. ఫస్ట్ జా రాసేసుకుందాం. ఇది జా, ఏం ప్రాబ్లం లేదు కదమ్మా ఇంతవరకు. ఇప్పుడు ఝాన్సీ అన్నాడు కదా, ఒత్తులు రాని వాళ్ళు చూడండి అమ్మా, జాగ్రత్తగా చూడండి తల్లులు. ఇక్కడ చూడండి, న్ ప్లస్ సి, ఝాన్సీ. ఇది మనం కానీ ఇట్లా రాయకూడదు, ఝాన్సీ ఇట్లా రాయకూడదు. మరి ఎలా రాయాలి? కలపాలి, ఆ రెండింటిని కలపాలి. కలిపే విధానం చెప్తున్నా వినండి. ఫస్ట్ ఈ సిలో నుంచి గుడి ఉంది కదా మా, బాగినండి. ఈ గుడిని దీనికి ట్రాన్స్ఫర్ చేయాలి, దీనికి వెళ్ళి పంపించాలి. అప్పుడు న అనేది నీ అయిపోద్ది నాన్న. బంగారులో అందరూ వినండి అమ్మా. ఈ న అనేది ఈ గుడి దీనికి ఎత్తుకుంటది, ఇది ఎత్తుకుంటది, నీ అయిపోద్ది. ఈ సా మిగిలింటది, ఇక్కడ ఒంటరిది ఏంటది, దాన్ని నా కిందికి వచ్చేసి అంటది. ఇట్లా ఝాన్సీ. ఇది లెక్క పద్ధతి. ఝాన్సీ అంటారు దీన్ని. ఇప్పుడు అర్థమైందమ్మా? డౌట్ ఉందా? ఇప్పుడు అడగండి. ముందే రాసినారా? ఓకే ఓకే అమ్మా, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఝా వరకు. ఇది ఝాన్సీ మా, ఝాన్సీ, ఝాన్సీ రాణి, ఝాన్సీ బాయ్, ఇలాంటివి ఇట్లా రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇని పదాలు. ఇని పదాలు ఇవి ఒత్తులకి ఎక్కువగా వస్తాయి నాన్న. బంగారులో, అక్కయ్యలో, మాయమ్మలో ఒత్తులకి ఇందాక మనం రాసుకున్నాం జ్ఞాలో, అలాగే ఇది ఒత్తులకి ఎక్కువ ఉపయోగపడుతుంది. కింద వస్తుంది అనమాట. ఒత్తులు అంటే కిందకి వస్తుంది ఎక్కువ. చూడండి, మళ్ళీ రాద్దాం. ఆజ్ఞ రాయండి అమ్మా, అందరు రాయండి. ఆజ్ఞ, ఆజ్ఞ. మళ్ళీ ఇందాక రాసాం కదా జ్ఞా రాసి ఇని ఒత్తు కింది ఇవ్వాలన్న. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు కింద వస్తుంటదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞ ఇందాక రాశారు, మళ్ళీ రాపిస్తున్నా. ఆజ్ఞ. అలాగే సంజ్ఞ, సంజ్ఞ సేమ్ సేమ్ సేమ్. సంజ్ఞ సా రాసి సున్నా రాసి జ్ఞ. అది ఇది మర్చిపోకూడదు మీరు. జ్ఞ, సంజ్ఞ, 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 ఆజ్ఞ, సంజ్ఞ. అక్కడ రాసినవే మళ్ళీ వస్తున్నాయి అంతే. మళ్ళీ జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. చూడండి, జ్ఞానం. ఇదిలో జా రాసి ఇని కింద రాయాలి ఇట్లా. జ్ఞానం, నం, జ్ఞానం, జ్ఞానం, జ్ఞా. ఎప్పుడు కింద వస్తుంది ఇది. ఇని వత్తు ఎప్పటికి కిందే ఉంటది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రజ్ఞ, ప్రజ్ఞ. ప్ర అంటే ప ప్లస్ రా. ఇది ఒత్తుల రూపకంగా మనం తీసుకున్నప్పుడు ప్రా అవుతుంది, పాకు రావత్ అవుతుంది. జ్ఞ, జ్ఞ అంటే జా రాసి ఇని రాసిస్తే అయ్యప్ప ప్రజ్ఞ. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, ఇప్పుడే అడగండి, మొత్తం చెప్తా, వివరంగా చెప్పమంటే చెప్తా క్లియర్గా. ఆజ్ఞ, జ్ఞానం, ప్రజ్ఞ.
ఈరోజు నాకు బాగా సహకరిస్తున్నారు కైలు మీరు. ఆ? ఆ, ఏమి ఇబ్బంది పెట్టట్లే. లేదు సార్. రైట్, వెరీ గుడ్ అమ్మా. ఇట్లుంటే ఎంత దూరమైనా పోదాం. ఓకే సార్. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. రైట్, సో ఇప్పుడు జ్ఞా అయిపోయింది కదా, ఇని అయిపోయింది. ఇని టా, ఇప్పుడు టా పదాలకు వెళ్తున్నాం. టా ఇంక అందరికి ఈజీనేవి, ఫాస్ట్గా రాసేయండి, ఏం కాదు. టమోటా ఇంట్లో ఉంటుంది. టమోటా తెచ్చుకున్నారో లేదో? టమోటా, టమోటా రాయండి అమ్మా. టా మో, చూడండి మో, మే రాసినట్టు రాసి దీర్ఘం ఇవాళ. టమోటా. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. మో, చూడండి మే రాసినట్టు రాసి అంటే ఎత్వం ఇచ్చి ఈడ ఈడ దీర్ఘం ఇవ్వాలి. అప్పుడు టమో అయిపోద్ది, ఇది మో. టమోటా. ఏమ్మా డౌట్ ఉందా ఎవరికన్నా? లేదు సార్. ఓకే, వెరీ గుడ్. టమోటా అయిపోయింది కదా. టపాసు, బాణాలు. టపాసు, టపాసు. టా రాసి పా అంటే దీర్ఘం ఇచ్చి పాకు, సు సాకు కొమ్మియాలి. టపాసు, టపాసు, టపాసు. టపాసు అంటే బాణమమ్మ, బాణాలు, దీపావళి బాణాలు. దీపావళి బాణాలు ఎలా పేలుతాయి? టప టపా, టప టపా. రాయండి, నిదానంగా రాయండి. ట ప, ట ప, 2 సార్లు. టప టపా, టప టపా, టప టపా, టప టపా. ఇప్పుడు ఇంకొక పదం, టక టక. మావాడు ఎక్కాలు ఎక్కాలు చెప్తాడు. ఎట్లా చెప్తాడు వాడు ఎక్కాలు? టక టక, టక టక, టక టక. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ 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 క్లియర్ అమ్మా? లేదు సార్. వెరీ లేదు సార్. గుడ్, Clear, వెరీ sir. గుడ్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు పెద్ద టా, చిన్న టా కాదు. ఇప్పుడు పెద్ద టా. పెద్ద టా అంటే ఏంటి? రా రాసినట్టు రాసి, చూడండి రా రాసినట్టు రాసి మధ్యలో చుక్క ఉంటుంది. ఊకనే ఇట్లా అనకూడదు, ఇట్లా అనకూడదు. దానికి ఒక మధ్యలో ఒక చుక్క పెడితేనే అది పెద్ద టా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాయండి. టంక, టంక, టంక. పెద్ద టా రాసి, సున్న రాసి, కా రాయాలి. టంక, టంక, టంక. పలికేటప్పుడు ఒత్తి పలకాలి. టంక. నెక్స్ట్ ఇంకొక పదము, ఠాంగా, ఠాంగా. గుర్రాల బండి ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా మీరు? ఎవరైనా చూసినారమ్మా? చూడలేదా? ఠాంగా, టాంగాని ఎక్కినారా ఎవరన్నా? తల్లులు నేను ఎక్కినాను సార్. ఎక్కినావా? మంచిదే నాయన. గుర్రం బండి. టాంగా అంటే వేరు, జటకా బండి టాంగా బండి అంటారు. అది టాంగా మా అంటారు, తాతగారు టాంగా. మా తాతగారికి ఉండేదండి, అది ఉందండి బండి మా దగ్గర. అది చూడప్పా, టాంగా అంటారు దాన్ని. టాంగా, టాంగా. గుర్రపు బండిలో టాంగా బండి అంటారు. నెక్స్ట్ ఠాగూర్, చిరంజీవి సినిమా. ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఠా, పెద్ద ఠా రాయాలి ఇక్కడ. ఠాగూర్, గాకు కొమ్ము దీర్ఘం ఇవ్వాలి. ఠాగూర్, ఠాగూర్. చూసుకోండి అమ్మా, ఠాగూర్, ఠాగూర్, ఠాగూర్. మఠము, మఠము,
మఠము. మా ఠ పెద్ద ఠ రాయాలి. ఠ ము మఠము. మఠము 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 మఠము. ఇవన్నీ పెద్ద ఠాక్ సంబంధాలమ్మా. ఇప్పుడు డా 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 పదాలు చూద్దాం. డా పదాలమ్మా. డా పదాలు. డజను. డజను నిదానంగా రాయండి. డజను. డజను. డ జ ను. అమ్మా డజను అంటే ఒకటా రెండమ్మా? ఎవరు చెప్తారు చెప్పొచ్చు. రెండు సార్. ఆ? పన్నెండు. ఆ, 12 అమ్మా. రెండుగా తల్లి. డజను. డజను అరటి పండ్లు అంటారు. డజను పన్నెండు అంటే లెక్కలు రాని వాళ్ళకి డజను అంటే 12 అని అర్థం. గుర్తుపెట్టుకోండి 12 అమ్మా. డజన్ అంటే ఆ, 12. అర డజను. అర డజన్ అంటే ఎంతమ్మా? 6 పండ్లు అమ్మా. ఆ, డజను అర డజను. ఏ సో అది ఆ, డజను అర డజన్ అంటారు కదమ్మా, అది డజను. నెక్స్ట్ డయానా. 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 నెక్స్ట్ పడవ. పడవ. ప డ వ పడవ. 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 నెక్స్ట్ ఇంకొక పదము డబ డబ. డబ డబ. డబ డబ. డ బ డ బ. డబ డబ. డబ డబ. డబ డబ. డబ డబ. ఇప్పుడు పెద్ద ఢా పదాలకు వెళ్తున్నాం. చిన్న డాలు అయిపోయినాయి. పెద్ద ఢాకి వెళ్దాం. పెద్ద డా. పెద్ద డా అంటే ఏమి? ఇలా ఇచ్చి పొల్లు రావాలి కింద. ఇది పెద్ద ఢా. ఇది ఇవి కూడా రాయండి. ఢంకా. 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 పెద్ద ఢా రాసి సున్న రాసి కా. ఢంకా. ఢంక మోగిస్తాం కదమ్మా. మగధీర సినిమాలో కొడతాడు చూడు లాస్ట్కి. ఢంక మోగించడం అంటారు దాన్ని. ఢంక. ఢంక. నెక్స్ట్ పదము ఢమరుగం. శివుడి చేతిలో ఉంటుంది డమరుగం. రెండు అటుపక్క ఇటుపక్క ఇట్లా టప 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 అని కొట్టుకుంటూ ఉంటుంది అది. ఢమరుగం అంటారు దాన్ని. శివుడి దగ్గర ఉంటుంది అది. ఢ మా రు రాకు కొమ్ము. రు గం గా రాసి సున్నా రాయాలి. ఢమరుగం. ఢమరుగం అంటే ఇలా ఉంటుంది. ఇటుపక్క అటుపక్క కొట్టుకుంటుంటుంది అది. దారం ఏదో కట్టింటారు దానికి. ఇట్లా రాళ్ళు ఉన్నట్టుంటాయి. కొట్టుకుంటుంటుంది. ఈ శివుడి దగ్గర శివుడికి త్రిశూలానికి ఉంటుందమ్మా. కరెక్టేనమ్మా? ఏదో ఊకన చెప్తున్నాను సామెత. కరెక్టేనమ్మా? ఆ? అది కరెక్ట్. ఢమరుగం. ఢమరుగం త్రిశూలానికి కట్టింటారమ్మా. పైన త్రిశూలానికి ఉంటుంది అది. అవును సార్. ఢమరుగం. ఏదో తెలిసిన కాడికి చెప్తున్నాను తల్లులు, నాకేమి తెలియదు ఇవన్నీ. ఆ. ఢమరు. ఢమరుగం. డమరు అంటారు ఇప్పుడు. డమరు సేమ్ డమరుగం డమరు. డమరు. ఢా రాసి మా రు రాకు కొమ్ము. ఢమరు.
ఆ డమరులోనే డమరుగం, డమరుగంలో డమరు 3 అక్షరాలు అంతే. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఢమ్ ఢమ్. ఢమ్ ఢమ్ బాణాలు పేలుతాయి. ఎట్టట్టా ఢమ్ ఢమ్ అని పేలుతాయి. ఢమ్ ఢమ్ 2 ఢమ్ములు. ఢమ్ ఢమ్. ఈరోజు మన క్లాసు ఢమ్ ఢమ్ పేలింది ఈరోజు బాగా. ఢమ్ ఢమ్ రాసేసేయండి అమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఓకేనమ్మా, రాసినట్టేనా? చూసుకోండి ఒకసారి. ఢమ్ ఢమ్. రాస్తాను సార్. రైట్, వెరీ గుడ్, సూపర్.